ఇప్పటికీ ఇంకా ఏ స్కిల్ నేర్చుకోవాలని కన్ఫ్యూజన్ ఉన్నావా? అయితే నేను చెప్పే ఈ 3 కేటగిరీస్ ఫాలో అవ్వు, నీ లైఫ్కి ఒక డైరెక్షన్ దొరుకుతుంది, రీల్ని సేవ్ చేసుకో. చాలా మంది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలా పీపుల్స్ డిఫరెంట్గా చెప్తారు. క్యాన్వా నేర్చుకో, డ్రాప్ షిప్పింగ్ నేర్చుకో, వీడియో ఎడిటింగ్ నేర్చుకో, క్లౌడ్ నేర్చుకో, ఏ టూల్స్ నేర్చుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చెప్తారు. దీనివల్ల చాలా మంది కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటుంది. అండ్ స్కిల్ అనేది మనకు ట్రెండింగ్ తగ్గట్టు ఉండదు, నీ ప్రాబ్లమ్ సాల్వింగ్కి సొల్యూషన్ లాగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, బిజినెస్కి కస్టమర్స్ కావాలంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకో, కాంటాక్ట్ క్రియేషన్ చేద్దాం అనుకుంటే వీడియో ఎడిటింగ్ నేర్చుకో, టైంని సేవ్ చేద్దాం అనుకుంటే ఏ టూల్స్ నేర్చుకో. నేను చెప్పే ఈ 3 కేటగిరీస్ని ఫాలో అవ్వు, నీకు ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్ వస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఏ టూల్స్ నేర్చుకోవడం వల్ల నీకు టైం అనేది సేవ్ అవుతుంది. దీనిలో చాట్‌జిపిటి, క్లౌడ్, పర్ప్లెక్సిటీ అండ్ జెమినీ యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి కమ్యూనికేషన్ నేర్చుకోవడం వల్ల నీకు పర్సనల్ డెవలప్మెంట్ యూజ్ అవుతుంది. ఇంటర్వ్యూస్లో కానీ, సేల్స్ ఫీల్డ్లో కానీ ఎక్కడైనా యూజ్ అవుతుంది. థర్డ్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం వల్ల నీకు కెరీర్కి సెకండ్ ఆప్షన్ ఉంటుంది. ఇందులో మనకి ఇంకా చాలా టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి. ఒకవేళ నీకు ఈ 3 కేటగిరీస్ గురించి నేర్చుకోవాలనుకుంటే కొన్ని ఫాలో చేసి కమెంట్లో రెడీ అని పెట్టి, నా నెక్స్ట్ సిరీస్లో నేను డిజిటల్ మార్కెటింగ్ గురించి చెప్తాను. అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం వల్ల మనకు ఎలాంటి ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయో చెప్తాను. ఇప్పటి వరకు ఈ రీల్ కెరీర్ కన్ఫ్యూజన్లో ఉన్న